అయితే గణపతి నిల్చుండబెట్టారు సార్. గణపతి నిల్చుండబెట్టి చెంద కోసం తిరగలేదు సార్. చెంద కోసం తిరగక ఫోన్లలో పెట్టారు సార్. ఫోన్లలో పెడితే మాకేం అర్థమవుతుంది సార్? చెంద కోసం తిరగాలి కదా, తిరిగితే మాకు అర్థమవుతుంది. అర్థం కాక మేము సైలెన్స్ ఉన్నాం. ఫోన్లలో ఏమని పెట్టారంటే సార్, కొబ్బరికాయ కొడితేనే 1116 పెట్టాలి, అట్లాంటి వాళ్ళే రావాలని చెప్పారు సార్. చెప్తే కొబ్బరికాయ కొడితే అట్లా మాకు వెళ్ళాయి కదా సార్. మాకు ఎట్లా వెళ్తాయి? అయ్యో మేము ఉన్నామో లేమో లేనోళ్ళం, మేము గవర్నమెంట్ ఎట్లా పెట్టగలుగుతాం, మేము కష్టం చేసుకుని బతకటోళ్ళం కదా అని మేము సైలెన్స్ అయిపోయినాం సార్. సైలెన్స్ అయిపోయినాం. మేము ఎక్కడోళ్ళం అక్కడ అందరం నలుగురం ఉండేసినాం. మేము చెంది ఇయ్యక సపడే కూకున్నాక మళ్ళీ గణపతి అంపి వచ్చినాక మమ్మల్ని పంచాయతీలకు పిలిపించారు సార్. పంచాయతీ పెట్టి పంచాయతీలకు పిలిపిస్తే మేము పంచాయతీలకు పోయినాం సార్. ఏం విషయమో మరి, ఏం విషయం అని మేము పోయినాం. పోయేసరికి మీదే విషయం అని మమ్మల్ని పిలిచిర్రు. ఏం విషయం పిలిచిర్రు మరి ఏంటిది అని మేము అడిగినాం సార్. నువ్వు పైసలు పెట్టి మాట్లాడు అని అన్నారు సార్. పైసలు ఏమిటి గురించి పెట్టమని మాట్లాడమంటారు, దాని విషయం ఏం చెప్పాలి కదా అని మేము అన్నాం. పైసలు పెడితేనే ఇక్కడ మాట్లాడు అని మమ్మల్ని గెంటేసిరు సార్. గెంటేసినాక మేము వెళ్ళిపోయినాం ఇంటికి. వెళ్ళిపోయినాక వాళ్ళు ఏం చేసారు, కాగితం రాసేసి వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళని తీసేయ్యి, ఈ కులంలోకి వెళ్ళి తీసేయాలి, వాళ్ళు ఉండద్దు ఈ కులంలో, వాళ్ళు పైసలు కానీ కులంలో ఉండద్దు అని తీసేసారు సార్. తీసేసినాక మేము వెళ్ళిపోయినాక దప్పు దాటిచ్చినాక మాకు అప్పుడు అర్థమైంది. మమ్మల్ని వెళ్ళిపోమన్నారు, మళ్ళీ ఇట్లా ఎందుకు దప్పు దాటిత్తూరు అని అర్థం చేసుకున్నాక ఇక దప్పు ఏమని దాటేసారు సార్. వీళ్ళతోని నలుగురితోని మాట్లాడిన వాళ్ళకి 25,000 జమనాతు. వాళ్ళతో మాట్లాడద్దు, ఎవరైతే మాట్లాడతారో 25,000 వాళ్ళకు జమనాత్ ఎత్తమని అన్నారు. ఎవరికి ఎత్తారు మరి ఏంటిది అర్థమైందని మేము పోయి చూసేసరికి మాదే సార్. మేము ఆడికి పోయేసరికి అందరు తలుపులు వేసుకుంటారు, మనలో చూసి ముఖం సాటేసుకుంటారు. సాటేసుకునేసరికి ఎందుకు ఇట్లా అవుతుందని మేము ఏమని అడగం సార్ అని సైలెన్స్ ఉన్నాం. మళ్ళీ ఉల్టా వాళ్ళు ఏం చేశారు సార్, మళ్ళీ వాళ్ళే మమ్మల్ని కొట్టేసారు నలుగురు అని. నా కొడుకు మీద కేసు పెట్టారు సార్. కేసు పెట్టినాక నిన్న మేము వచ్చింది సార్. నలుగురికి సార్, 4 కుటుంబాలకు సార్, 4 కుటుంబాలకు చేసారు సార్. మమ్మల్ని 4 కుటుంబాలను తీసేసారు సార్. నాకు న్యాయం చేస్తారా అన్యాయం చేస్తారా మీరే సార్. గ్రూప్లో డిస్కషన్ జరిగింది సార్. కొంతమందిని వల్గర్గా మాట్లాడారు. హరీష్ ఓకేనా? మమ్మల్ని కుల బహిష్కరణ చేసారు. ఫస్ట్ కులంలో పిలిపించారు. అప్పుడు మమ్మల్ని ఏంటంటే మిమ్మల్ని పిలిపిస్తుందని చెప్పలేరు. కులం గురించి సమస్య అక్కడికి పోయినాక దండు పెట్టమన్నారు. ఫస్ట్ మ్యాటర్ ఏంటని తెలిసినాక పెడతామని మమ్మల్ని అందరినీ దొబ్బేసి గ్యాప్లు ఏంటంటే మొత్తం రాసుకున్నారు. అది రాసుకున్నా కూడా మాకు తెలియదు. తప్పు దాటించినాక ఎవరినని మేము అనుకున్నాం. మా పేర్లు తినప్పుడు మేము అనుకున్నాం. ఎవరిని అనుకుంటే మమ్మల్ని అందరికీ చూసి ఇట్లా తలుపులు వేసి చేసినప్పుడు మమ్మల్ని నేను అన్నట్టు మాకు ఉల్టా ఇతని మీద కేసు పెట్టారు సార్. కేసు పెడితే ఇక మాకు కులం ఏడేస్తారు సార్. వాళ్ళే పరిష్కారం చేస్తారు. మేము ఉన్నాం. కులాన్ని కాదని అయితే మేము ఏమి చేయాలి. వాళ్ళు వచ్చి కేసు పెట్టిన వాళ్ళే 3 days అవుతుంది. గుడ్ మార్నింగ్. ఈరోజు మాకు అందిన సమాచారం మేరకు కల్లెడ గ్రామం జగిత్యాల రూరల్ మండలంలో ఉంటుందని, ఆ గ్రామంలో ఒక కమ్యూనిటీ, సేమ్ కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తుల మధ్య కొంత మనస్పర్ధలు వచ్చినట్టు తెలిసింది. దానికి పర్యవసానంగా వాళ్ళు కొంతమంది కుటుంబాలని వాళ్ళు వెలివేసినట్టు తెలిసింది. దానికి ఇమీడియట్గా మేము మా ఎస్ఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు వాళ్ళని బోత్ పార్టీస్ పోలీస్ స్టేషన్కి పిలిపించారు. ఇప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. లీగల్గా వాళ్ళకి ఒకవేళ నిజంగా కనుక వాళ్ళు తప్పు చేస్తుంటే దాన్ని PCR యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. దాంట్లో లోకల్ తహసీల్దార్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. డెఫినెట్లీ వీల్ కండక్ట్ ఏ స్పెషల్ మీటింగ్ ఇన్ ద విలేజ్. మేము వెళ్తాము, విజిట్ చేస్తాము. అక్కడ వాళ్ళకి అలాంటి మనస్పర్ధలు లేకుండా, అదేవిధంగా లా అండ్ ఆర్డర్కు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, డిస్టర్బ్ కాకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటాం. తర్వాత ఇప్పుడు బోత్ పార్టీస్ మా దగ్గరే ఉన్నాయి. వాళ్ళిద్దరితో ఇప్పుడు మాట్లాడిన తర్వాత దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలనేది నిర్ణయించుకుంటాం. థ్యాంక్ యూ. ఉంటుందని ఆ గ్రామంలో ఒక కమ్యూనిటీ, సేమ్ కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తుల మధ్య కొంత మనస్పర్ధలు వచ్చినట్టు తెలిసింది. దానికి పర్యవసానంగా వాళ్ళు కొంతమంది కొన్ని కుటుంబాలని వాళ్ళు వెలివేసినట్టు తెలిసింది. దానికి ఇమీడియట్గా మేము మా ఎస్ఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు వాళ్ళని బోత్ పార్టీస్ని పోలీస్ స్టేషన్కి పిలిపించారు. ఇప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. లీగల్గా వాళ్ళకి ఒకవేళ నిజంగా కనుక వాళ్ళు తప్పు చేస్తుంటే దాన్ని PCR యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. దాంట్లో లోకల్ తహసీల్దార్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. డెఫినెట్లీ వీల్ కండక్ట్ ఏ స్పెషల్ మీటింగ్ ఇన్ ద విలేజ్.
మేము వెళ్తాము, విజిట్ చేస్తాము. అక్కడ వాళ్ళకి అలాంటి మనస్పర్ధలు లేకుండా, అదేవిధంగా లా అండ్ ఆర్డర్కు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, డిస్టర్బ్ కాకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటాం. తర్వాత ఇప్పుడు బోత్ పార్టీస్ మా దగ్గరే ఉంది, వాళ్ళ ఇద్దరు మాట్లాడిన తర్వాత దాని మీద ఏం యాక్షన్ తీసుకోవట్లేదు నిర్ణయించుకుంటాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.